2 రోజులుగా ఎదురు చూసినా యూరియా దొరకకపోవడంతో కడుపు మండి బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గోమెర్ ఎరువు దుకాణంపైకి రాళ్లు రువ్వి షాప్ ఎదుట మంట పెడుతున్న రైతులు చూడొచ్చు. ఎంత ఘోరమైన పరిస్థితి. నీకు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం అంటే రైతులు ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి మళ్ళీ రైతులు వచ్చారు. రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, ప్రజాప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం నాకు తెలిసి ఇప్పుడు కనీసం వీటన్నిటికీ కనీసం ఇప్పటి వరకు మంత్రి రియాక్షన్ కూడా సరిగ్గా లేదు. యూరియా లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే, లేదు యూరియా మేము ఏటా ఇచ్చేంత దానికంటే ఎక్కువే ఇచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి దీని మీద ఎవరు మాట్లాడాలా? యూరియా కొరత లేదు, లైన్లో నిలబడే ఓపిక లేకనే రైతులు ధర్నాలు, వారిని ఎవరో రోడ్డుపై కూర్చోబెడుతున్నారు. సినిమా టిక్కెట్లు క్యూతో పోల్చిన రేవంత్, అన్నదాతలు వాడి వీడు అంటూ సంబోధన. మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, ఎవరో రైతుల్ని రోడ్ల మీద కూర్చోబెడుతున్నారు. ఎవరికి అవసరమే? ఇప్పుడు ఈ రైతులందరూ కూడా ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్ళే. ఇప్పుడు ఆయన దృష్టిలో ఒక ముఖ్యమంత్రిగా మనం చెప్పాల్సింది అది కాదు కదా. రైతులతో నేరుగా మీరు మాట్లాడవచ్చు కదా, లేదా మీ మంత్రులను పంపిస్తే రైతులే చెప్తారు కదా ఏ పార్టీకి చెందిన వాళ్ళు, అక్కడ నిజంగా ఉందా ఆ ప్రాబ్లం ఉందా లేదా యూరియా ప్రాబ్లం అనేది రైతులే చెప్తారు కదా. మరి ఒక మంత్రిని పంపించండి, ఒక మంత్రిని పంపిస్తే లేదా ముఖ్యమంత్రి వెళ్తే తెలుస్తుంది కదా. అప్పుడు నిన్న ఆల్రెడీ వరద బాధితుల దగ్గరికి వెళ్ళాడు. మరి అక్కడ సమీపంలో ఉన్న యూరియా కేంద్రాలకు ఒకసారి వెళ్తే అక్కడ రైతుల పరిస్థితులు ఏంటి, అసలు రైతులు నిజంగా అక్కడ యూరియా కొరతతో బాధపడుతున్నారా లేదా అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సినిమా టిక్కెట్ల లైన్లతో పోల్చుకుని ఈ పరిస్థితి అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చాలా ఆలోచనతో మాట్లాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక రైతు, నాకు తెలిసి యావత్ దేశానికి అన్నం పెడుతున్న రైతు, మరి అలాంటి రైతు విషయంలోనే మనం ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తే మరి రేపు ఆ రైతులు తిరగబడితే మన పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ ప్రాబ్లం ఎక్కడుంది అంటే, ఇప్పుడు యూరియా వచ్చింది, మరి ఆ యూరియా ఏమైంది? ఇప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? ముఖ్యమంత్రి అంటున్నాడు కదా యూరియా లేదు అని. మరి దీని మీద మరి ఎవరు క్లారిటీ ఇవ్వాలి చెప్పండి. సో ఒక్కసారి బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మరి వీళ్ళు ఏమంటారు దీని మీద అనేది. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, నేను మార్నింగ్ న్యూస్లో ఉన్నా, లైవ్లో ఉన్నా. ఓకే సార్, ఇది యూరియా కొరత గురించి ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు యూరియా కొరత లేదు, ఇప్పుడు ఆ లైన్లో నిలబడే వాళ్ళు కూడా ఎవరో చెప్తే నిలబడుతున్నారు, ఇది సినిమా టిక్కెట్లు గురించి రైతులు కొట్లాడుకున్నట్టుగా ఉంది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు సాక్షాత్తు. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరేం చెప్తారు? ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కదా యూరియా కొరత లేదు అని. ముఖ్యమంత్రి గారు ఆయన ఇంకా ఒక మత్తులో ఉన్నట్టున్నాడు, ఆయన నిద్రలో ఉన్నట్టున్నాడు, ఇంకా తెల్లారినట్టు లేదు ఆయనకి. ఒకసారి గ్రౌండ్ లోకి వెళ్ళి తిరగాల. గ్రౌండ్ లోకి వెళ్ళి తిరిగి మన ఊర్లలో ఈ మన రైతులు ఏమనుకుంటున్నారు. నేను నిన్న మక్తల్ నియోజకవర్గంలో ఉన్నా పవన్, నేను మక్తల్ నియోజకవర్గంలో అంతా తిరిగి వస్తున్నా. రైతులు వాళ్ళు పడుతున్న అవస్థలు చూస్తే బాధ అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. వాళ్ళు పంట వేయాలా, రకరకాల పనులు చేసుకోవాలా, లేకపోతే వచ్చి యూరియాలో లైన్ లో నిల్చోవాలా, అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆయన అండర్లో హోంశాఖ పెట్టుకొని ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ని పెట్టుకొని ఆయనకి సమాచారం లేదు అంటే నువ్వు నమ్ముతావా? మనం ఎవరైనా నమ్ముతావా? ఆయనకు అన్ని సమాచారం ఉండి కూడా కావాలని ఆయన నాటకాలు చేస్తున్నాడు. ఆయనకు అబద్ధాలు చెప్పడం అలవాటు, మోసగించడం అలవాటు. ఇదే పద్ధతి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇదే పద్ధతి, మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, దృష్టి మరల్చడం, దీన్ని ఎజెండాగా పెట్టుకొని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నాడు. ప్రజలు ఏమంటున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఈయన ప్రజల్లోకి వెళ్ళలేగా హెలికాప్టర్ లో తిరుగుతున్నాడు ఈ మధ్యలో. ఆయన ప్రజల్లోకి పోతలేడు. ప్రజల్లోకి పోతే, రైతుల దగ్గర పోతే అప్పుడు తెలుస్తుంది కదా. అవును, నిన్న మక్తల్ నియోజకవర్గాల్లో మా మండలం దగ్గర అక్కడ కూడా క్యూ లైన్ ఉంది. కాకపోతే ఈ యొక్క పరిస్థితికి అంతకుముందు కంటే కూడా కొంచెం మెరుగైంది కాదనట్లేదు, కానీ లైన్ లో ఉండడం వాస్తవమే, రైతులు ఇబ్బందులు పడడం వాస్తవమే. రైతులు మిగతా పనులన్నీ మానుకొని రైళ్లలో నిల్చొని ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ విషయం ప్రభుత్వానికి తెలిసి వచ్చేదాకా
మనం చేయాల్సిన పని మనకు కూడా ఉన్నది కాబట్టి మనమందరం కూడా ముఖ్యమంత్రికి ఈ యొక్క మరి మీరు ఎట్లా చెప్తారో, మీరు ఈ అన్ని విషయాలు దృశ్యాలు ఏమన్నా కావాలంటే కూడా దృశ్యాలు నేను అంటే ఆ వీడియో ఫుటేజ్లు ఫొటోస్ లేకపోతే ఎవరితో రైతులతో మాట్లాడించాలంటే కూడా మాట్లాడిస్తా. మీకు ఇంకా ఏమైనా దానికి సంబంధించిన వివరాలు కావాలంటే కూడా నేను పంపిస్తాను. సార్ ఇంకొకటి అంటే ఇప్పుడు ఈ లైన్లో నిలబడిన వాళ్ళందరూ కూడా ఏదో ప్రభుత్వం వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు నిలబెడతా ఉన్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళని మళ్ళీ ఆయన సేమ్ రాగం ప్రతి ఇన్సిడెంట్లో కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళే ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి ఇందులో కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు అంటారు. సిగ్గుండాల ముఖ్యమంత్రికి ఆ విధంగా మాట్లాడడానికి అపోజిషన్ పార్టీ వాళ్ళు రైతులను పనులు మాన్పించేసి తీసుకొచ్చి లైన్లో నిలిచబెడతారండి. నిల్చోబెడితే ఒక చోటలో రెండు చోట్లలో 10 మందినో 5 మందిని నిల్చోబెడతారు. 100 మంది క్యూలలో నిల్చుకుంటారా? 100 మంది పని పాట లేదా? అందులో సీజన్ పవన్ ఇప్పుడు సీజన్ విత్తనాలు నాట్లు వేసుకున్నారు. నాట్లు వేసుకున్న తర్వాత పొలాల్లో చాలా పనులు ఉంటాయి. అవును, ఆ పనులను వదులుకొని ఎవరైనా వస్తారా అసలు? అవును, ముఖ్యమంత్రికి అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడా, లేకపోతే తన యొక్క ఫెయిల్యూర్స్ ని, తన యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడుతున్నాడా అనేది మనం అందరం కూడా గమనించాలా. తన వైఫల్యాలు, తన ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా మాట్లాడుతున్నాడే తప్ప వేరే విషయం కాదనేది మనకు అర్థం చేసుకోవాలా. నేను ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు కూడా, మీకు దమ్ముంటే సెప్టెంబర్ 30 తారీఖు లోపు అయితే హైకోర్టు చెప్పిందో స్థానిక సంస్థ ఎలక్షన్స్ 30 తారీఖు లోపు కంప్లీట్ చేయాలని చెప్పి, ఈ ప్రభుత్వం నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ప్రభుత్వం సెప్టెంబర్ 30 తారీఖు లోపు ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ అస్సలు చేయదు. హైకోర్టుకు మళ్ళీ కావాలంటే దాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది, కానీ స్థానిక సంస్థ ఎలక్షన్స్ చేయదు. ఎందుకంటే గ్రామాల్లో ఈ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. వాళ్ళకు తెలుసు ఇప్పుడు మనం స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోతే మనకు ఒక్క సీటు కూడా రాదు, కనీసం ఒక 10 గ్రామ పంచాయతీలు కూడా గెలవలేమని వాళ్ళకు తెలుసు. కాబట్టే నేను మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా చాలా స్పష్టంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, సెప్టెంబర్ 30 తారీఖు లోపు వాళ్ళు ఎలక్షన్స్ చేయరు. చేస్తే తెలుస్తుంది కదా వాళ్ళకి. చేస్తే ఇప్పుడు ప్రజల యొక్క స్పందన ఏంటి, ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఏమనుకుంటున్నారు, ఈ ముఖ్యమంత్రి తీరు పట్ల ఏమనుకుంటున్నారు అనేది మనం దీన్ని ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ రిఫరెండర్ లాగా తీసుకోవచ్చు. అవును, కానీ వీళ్ళు చేసే పరిస్థితిలో లేరు. కానీ అంటే సార్ ఒకటి, ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రతిపక్షాల మీదకు తోసే పరిస్థితి వస్తే, ఇప్పుడు నిజంగా ఇప్పుడు రైతులు అంత ఘోరమైన పరిస్థితి, ఒక్క బస్తా ఇవ్వడం లేదా 2 బస్తాలు ఇస్తున్నారు అనే దాని మీద కానీ మళ్ళీ అదే క్యూ లైన్లు మనం చూస్తుంటే మీకేం అనిపిస్తుంది సార్? ఎందుకంటే మీరు యూరియా ఇచ్చామని మీరు చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో చాలామంది మంత్రులు మొన్నటిదాకా యూరియా కొరత ఉంది, అది కేంద్ర ప్రభుత్వం మాకు సరిపడా యూరియా ఇవ్వలేదని చెప్పి మొన్నటి వరకు మంత్రులు చెప్పారు. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, యూరియా కొరత లేదు, కావాలని రైతులే రోడ్డు ఎక్కుతున్నారు అంటాడు. అంటే ఈ మంత్రులకి ముఖ్యమంత్రికి ఈ తేడా ఏమొస్తుంది సార్? ఇప్పుడు ప్రతి విషయంలోనే ఇలాగే చేస్తా ఉన్నారు వీళ్ళు. నేనేమంటున్నా, వీళ్ళు గత ముఖ్యమంత్రిని వదిలేయండి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, లేదా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి గత ప్రతి ఒక్క నెల రోజుల స్టేట్మెంట్ చూడండి. ప్రతి ఒక్క స్టేట్మెంట్ లో ఆయన చెప్పింది ఏంటంటే, రాష్ట్రంలో రైతులకు, మన వ్యవసాయానికి ఈ సీజన్ కి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి, రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, మన దగ్గర స్టాక్ ఉన్నది, అందరికీ అందుతుంది యూరియానే ఆయన అనేక సమీక్ష సమావేశాల్లో, అనేక మీటింగ్లలో మాట్లాడారు. గత నెల రోజులుగా మీరు తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ చూడండి, ప్రెస్ రికార్డ్స్ చూడండి, కావాలంటే మీ దగ్గర ఉంటే చూడండి. సరిపడా యూరియా ఉంది అని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా యూరియా లేదు అని చెప్పట్లేదు. అయితే నేనేమంటున్నా, కేంద్రం పైన బట్టగాల్చి మీద వేసే పని ఆపి మీరు ఆ సరఫరా ఏదైతే చేస్తారో ఆ పంపిణీ వ్యవస్థని పటిష్టపరచాలా. పంపిణీ వ్యవస్థలో ఎక్కడ కూడా లూప్ హోల్స్ లేకుండా చూడాలా. పంపిణీ వ్యవస్థలో ఎక్కడ కూడా దళారులు లేకుండా చూడాలా. దళారులు ఎవరో కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులే దళారులుగా వ్యవహరించి దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని సొమ్ము చేసుకునే ఒక పదునైన వ్యూహ రచన చేశారు. ఆ వ్యూహ రచనలో భాగంగా ఇప్పుడు మనకు ఈ కొరత ఏర్పడింది. డబ్బులు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు చేయడానికి డబ్బులు చేతిలో లేవు కాబట్టి యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తే ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అనే ఒక కుటిల నీతితో, ఈ యొక్క పన్నాగంతో యూరియాని కృత్రిమ కొరత చేస్తున్నారు. వీళ్ళు కృత్రిమ కొరత నిర్వహిస్తున్నారు. అంతే తప్ప వేరే ఏం లేదు. ఈ కృత్రిమ కొరత సృష్టించి దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని ఆ ద్వారా డబ్బులు
దొబ్బుకోవచ్చు అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దానికి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అండగా ఉంటున్నారు వీళ్ళకి. రైట్. థ్యాంక్ యూ సార్. అంతే తప్పితే వేరే ఏం లేదు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అది పరిస్థితి. యూరియా కొరత లేదు అని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకోలు. మహబూబాద్లో గోమార్ దుకాణం పైకి రాళ్ళు, ఆగ్రహంతో షాపు ఎదుట నిప్పు. తీలేరు, కొత్తగూడలో సొమ్మసిల్లిన రైతుల చేతులపై పోలీసులు మార్కర్ గుర్తులు. సో మార్కర్లు వేస్తూ ఉన్నారు రైతుల చేతుల మీద. ఎవరైతే ధర్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టడానికి మార్కర్లతో మార్క్ చేస్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రికి కనపడట్లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో చాలామంది మంత్రులు మాట్లాడుతూ ఓకే యూరియా కొరత ఉంది అని చాలామంది మాట్లాడారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మంత్రులు, కేంద్ర ప్రభుత్వం మీద కూడా వీళ్ళు మాట్లాడిన పరిస్థితి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి యూరియా కొరత లేదు అని చెప్తా ఉన్నారంటే మరి ఎక్కడ క్లారిటీ మిస్ అవుతుంది మంత్రులకి అనేది అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే రైతులు కూడా ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఎవరు రోడ్డెక్కైతే కొట్లాడే పరిస్థితి ఉండదు కదా. నిజంగా ఏ ఇష్యూ లేదు అంటే ఇంతమంది రైతులు రోడ్డెక్కి రోజు ప్రతి మీడియా ఫోకస్ చేస్తూ ఉంది కదా దీనికి సంబంధించి. మరి వాటి గురించి ఏం చెప్తారు? వాళ్ళందరూ రైతులు కాదు అని మనం మాట్లాడడం అనేది తప్పు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి మనం చాలా క్లారిటీతో మాట్లాడాలి, మనం మాట్లాడే ప్రతి మాట. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా రైతులకు యూరియా కొరత ఉంది. రైతులు అదే దుకాణం ముందు పడుకున్న పరిస్థితులు వచ్చినాయి. మళ్ళీ పాతటి కాలంలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇచ్చే యూరియా సరిపోవట్లేదు. మరి వచ్చిన యూరియా ఎక్కడికి పోయింది? ఒకవేళ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు అనేది క్లారిటీ లేదు. సో ఇప్పటికే రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి ఇవన్నీ పెట్టుకుంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు అనేది క్లారిటీ వస్తూ ఉంది. సో చూద్దాం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి రైతులు ఎట్లా రియాక్ట్ అవుతారో కూడా మనం చూడాలి. ఖచ్చితంగా రైతుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకే టీవీ తరపు నుంచి రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఏ పార్టీకి చెందిన రైతులు అనేది ముఖ్యమంత్రి దృష్టిలో అనే దాని మీద కూడా మనకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.